నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారం తరువాత ప్రస్తుతానికి అన్నవరం, సింహాచలంలో కూడా లడ్డూ కల్తీ జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ జంతువుల యొక్క కళేబరాల తీసినటువంటి కొవ్వుతో చేసినటువంటి అంశంగా మనం చూస్తున్నాం గత 2 రోజులుగా. ఇప్పుడు సింహాచలం, అన్నవరంలో కూడా ఇదే తరహాలో అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఏం చేయొచ్చు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడే జంతు కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వు కరిగించి నెయ్యిలో కలిపి లడ్డూలు తయారు చేయించారు అని అంటే, అన్నవరం, సింహాచలంలో కూడా అలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఎలా అనుకోవాలి? పైగా ఆ 2 సింహాచలం అలాగే అన్నవరం సంబంధించినటువంటి లడ్డుల తయారీ సంబంధించినటువంటి దాంట్లో అనేకమైనటువంటి ఆరోపణలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. అక్కడ కూడా లడ్డు టేస్ట్ పోయింది. ఇప్పుడు అన్నవరంలో లడ్డు టేస్ట్ సపరేట్గా ఉంటుంది, సింహాచలంలో సపరేట్గా ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు సపరేట్గా ఉంటుంది. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జంతు కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వు కరిగించి నెయ్యిలో కలిపి ఆ నెయ్యితోటి లడ్డూలు తయారు చేస్తున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళే. సింహాచలం అలాగే అన్నవరంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని కూడా టెస్ట్కి పంపించాలనే డిమాండ్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు కారణం ఏంటంటే, విచిత్రమైన పరిణామం ఏంటంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీ వల్లే అన్నవరం, సింహాచలానికి కూడా సేమ్ అదే పంపిస్తున్నారండి. అదే కంపెనీలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సప్లై చేస్తున్నటువంటి కంపెనీలే ఈ నెయ్యిని ఇక్కడ కూడా సప్లై చేస్తున్నారని ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. సో కాబట్టి అక్కడ కూడా టెస్ట్ చేసి ఇదే అనుమానం వస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. భావించడంలో కూడా తప్పులేదు. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రలైజ్ చేసేసారు కరప్షన్ని. ఇది నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లేదా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఉండేటువంటి వాళ్ళు చెప్పరు, ఎందుకంటే బయటకు వచ్చేదాకా చెప్పరు కాబట్టి, చూస్తూ ఉంటారు కాబట్టి చెప్పరు. బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కానీ కలిస్తే మొత్తం చెప్తారు. వాళ్ళ బంధువే కదా, వాళ్ళ సొంత మేనమామ చుట్టమే కదా. అదే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి బావమర్ది కదా, వైవి సుబ్బారెడ్డి బావమర్ది, జగన్మోహన్ రెడ్డికి బంధువు. సో బాలినేని శ్రీనివాసరెడ్డిని అడిగినా కానీ క్లియర్గా చెప్తారు ఏంటి అసలు ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారని. ఏమైనా సింపుల్, వెరీ సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా సెంట్రలైజ్ చేశారు కరప్షన్ అని అంటే, ఆయన కొంతమందిని పెట్టుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని లాంటి వాళ్ళని, లేదంటే వైవి సుబ్బారెడ్డిని, లేదంటే విజయసాయిరెడ్డిని, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని కొంతమందిని తన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకున్నారు. పెట్టుకొని సంస్థానాధీశుడు ఈయన, వాళ్ళేమో ఆయనేమో రాజు, వీళ్ళేమో సామంత రాజుల్లాగా ప్రాంతాలను విభజించుకుని అక్కడేమో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, లేదంటే శ్వేతపత్రాలు చెప్తున్న దాని ప్రకారం ఆయా విభాగాల్లో భారీ కరప్షన్ అంటే బాగా డబ్బులు వచ్చేటువంటి శాఖలు ఏమేమి ఉన్నాయో చూసుకొని అవి వాళ్ళు తన సొంత మనుషులకి అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని ఆ కరప్షన్ వచ్చేటువంటి కరప్షన్లో మొత్తం కూడా తాడేపల్లికి చేరాలి. తాడేపల్లికి చేరితే ఆ తాడేపల్లి పర్సంటేజ్ తాడేపల్లికి ఇచ్చేస్తే మిగతాది వీళ్ళు తీసుకుంటారు. ఇది నడిచింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది నడిచింది. ఇక్కడ తాడేపల్లికి రావాల్సినటువంటి షేర్లో తేడా చేసినటువంటి వాళ్ళు కొంతమంది తేడా చేస్తారు కదా, ఎంత నమ్మకంగా ఉన్నా కానీ తేడా చేస్తారు. ఎవరైతే తేడా చేస్తారో వాళ్ళకి కౌంటర్ వేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కౌంటర్ వేసినటువంటి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకళ్ళు. ఆయన విద్యుత్ శాఖ అలాగే ఫారెస్ట్ ఈ 2 ఉన్నాయి ఆయన దగ్గర. ఆ విద్యుత్ శాఖలో ఉన్నప్పుడు విద్యుత్ అమ్మినా, కొనుగోలు చేసినా డబ్బులే కదా కమిషన్. సో కాబట్టి అదేదో పర్సంటేజ్లో వీళ్ళ తేడా వచ్చింది. కరప్షన్ షేరింగ్లో తేడా వచ్చింది. తేడా వచ్చినటువంటి క్రమంలోనే ఆయన్ని పక్కన పెట్టేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కూడా తేడా వచ్చిందని చెప్పేసి చివరి నిమిషంలో తెలిసింది ఎన్నికల మూమెంట్లో. కానీ ఏం చేయలేకపోయారు. తర్వాత అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు పెట్టుకున్నారు? వైవి సుబ్బారెడ్డిని పెట్టుకున్నారు. ఈవనేమో ధర్మారెడ్డిని పెట్టుకున్నారు. అక్కడ చేసినటువంటి అవినీతి అక్రమాలు 1 2
శ్రీవాణి ట్రస్ట్ అన్నారు, దానికి లెక్కలు లేవు. ఎంత డబ్బులు వసూలు చేసుకున్నారో తెలియదు. దర్శనాలు ఆర్జిత సేవలు ఎన్ని నమ్ముకున్నారో తెలియదు. గతంలో కాంట్రాక్టులు ఎన్ని తీసుకున్నారో తెలియదు. గతంలో కూడా ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏజెంట్లు పెట్టి బయట ఫండ్ కలెక్ట్ చేశారని కూడా ఒక వార్త వినిపించింది. ఆల్రెడీ మనం చేసాం కదా, మనమే చేసాం. వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇటు ఆర్జిత సేవలు 300 రూపీస్ టికెట్స్ అమ్ముకొని ఆ టూరిజం పేరుతోటి రోజా గారు ఏ విధంగా వసూలు తీసుకున్నారు మనమే విత్ ఎవిడెన్స్ ఫోన్ నెంబర్లు కూడా డిస్ప్లే చేసాం కదా. అప్పుడు ఇన్ని రకాల అకృత్యాలు చేశారు వాళ్ళు, ఒక దాంట్లో కాదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దేన్ని వదిలిపెట్ల, ఇదంతా సెంట్రలైజ్ చేసేసాడు. కరప్షన్ని సెంట్రలైజ్ చేసేసి తనకు రావాల్సిన పర్సంటేజ్ తను తీసుకొని ఎవరైతే జెన్యున్గా తనకు రావాల్సిన పర్సంటేజ్ ఇస్తున్నారో వాళ్ళని కంటిన్యూ చేశారు. ఎవరైతే జెన్యున్గా ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఇవ్వకుండా కూడా కొంచెం తప్పుదావ పట్టిస్తున్నారు అనుకున్న వాళ్ళని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టడమో లేదంటే వాళ్ళని టార్గెట్ చేయడమో ఏదో చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. విజయసాయి రెడ్డి అప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అక్కడ కరప్షను, అక్కడ భూముల ఆక్రమణలు ఇవన్నీ కూడా కొన్ని తెలుసు కొన్ని తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే తెలియకుండా కూడా చేస్తున్నాడు ఇతను అనేది అనుమానం వచ్చింది. అందుకే ఉత్తరాంధ్ర నుంచి పీకి పడేసి ఆయన్ని తాడేపల్లికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు, తన నమ్మిన బంటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పాడు. అక్కడ మిథున్ రెడ్డికి గోదావరి జిల్లాలో అప్పచెప్పారు. మీరు చూడండి ఆయన అప్పచెప్పులు అంటే ఆయన భూభాగాలను పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూభాగాల్ని పనిచేసేసి అక్కడ వచ్చేటువంటి ప్రకృతి సంపద కానీ ఎలా దోపిడీ చేసుకోవచ్చు, ఈ దోపిడీలో తనకి 80% మీకు 20%, అలా అంటే సెంట్రలైజ్ చేసేసాడు. అలాగే ఇప్పుడు మీరు ఇసుక తీసుకోండి, ఇసుక మొత్తాన్ని కూడా ఆయన టెండర్ వేసేసాడు. జేపీ వెంచర్స్కి ఇచ్చాడు, జేపీ అసోసియేట్కి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అదంతా మొత్తం వాళ్ళు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇసుక రీచ్లన్నింటినీ కూడా వాళ్ళు హోల్సేల్గా పాడేసుకున్నారు. హోల్సేల్గా పాడేసుకొని రిటైల్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. టోటల్గా రిటైల్ నుంచి హోల్సేల్ నుంచి తాడేపల్లికి వెళ్ళాల్సిన అమౌంట్ వెళ్ళిపోయింది. ఇదే కదా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రూపంలో చెప్పింది. లిక్కర్ తీసుకోండి, లిక్కర్ కూడా అంతే కదా. లిక్కర్ అయితే మరీ దారుణం. అసలు లిక్కర్ అయితే ఏం చేశారు, ఆయనే డిస్టిలరీ కంపెనీస్ పెట్టుకున్నారు, ఆయనే తయారు చేశాడు, ఆయనే ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నాడు, ఆయనే షాపులు పెట్టుకున్నాడు, షాపుల్లో ఆయనే వాళ్ళ మనుషులతో తమ్మించాడు. తర్వాత ఆన్లైన్ పేమెంట్ అయితే లెక్కలు అడుగుతారని చెప్పి ఆన్లైన్ పేమెంట్ లేకుండా డబ్బులు తీసేస్తున్నారు, క్యాష్ తీసేస్తున్నారు. ఆ క్యాష్ అంతా ఇటుపోయింది అని అంటే ఎవరికి తెలియదు. చెప్పాలి కదా, కనీసం క్యాష్ అంతా ఎటుపోయింది, ఎవరికి ఇచ్చావు క్యాష్, దేంట్లో జమ చేసావు, ఎంత కమ్మావు, ఎంత జమ చేసావు ట్రెజరీలో, లేదంటే కంటైనర్లో లారీల్లో ఎక్కడెక్కడికి పంపించావు చెప్పాలి కదా. అది అంటే సెంట్రలైజ్ అయిపోయింది లిక్కర్ది. మైనింగ్ కూడా అంతే సేమ్. మైనింగ్ కూడా సిడి ఎలక్ట్రికల్స్ అని ఏదో పెట్టారు ఒకటి. తర్వాత మైనింగ్ సంబంధించి కూడా మొత్తం సెంట్రలైజ్ చేసేసుకున్నారు. అక్కడ వెంకటరెడ్డి అనే అతను ఎండీగా పెట్టుకున్నారు. ఆ వెంకటరెడ్డి అనే అతనికి తెలియకుండా ఏది జరగదు. సో వచ్చినటువంటి కమిట్మెంట్స్లో 80% తాడేపల్లికి రావాలి, మిగతా 20% వాళ్ళు వాడుకోవాలి. అది సెంట్రలైజ్ చేశారు. సో అన్ని సెంట్రలైజ్ చేశారు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటిది కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అప్పట్లో ఏం చేశారు అని చెప్పి చర్చించుకుంటున్నాను అంటే, ఆ రోజున ప్రతి టెండర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏది జరగదు. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి సంబంధించిన టెండరు ఇప్పుడు ఏఆర్ డైరీస్ కానీ లేదంటే ఆల్ఫా కానీ లేదా ఇంకోటి కానీ ఏదైతే ఉన్నాయో టెండర్లో వాళ్ళకి ఫైనల్ చేసింది ఎవరు, వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనుకుంటున్నారా? ఛాన్సే లేదు. మొత్తం సెంట్రలైజ్ కదా కరప్షన్. సో అక్కడ మీకు కల్తీ అమ్ముకోవడానికి ఓపెన్గా ద్వారాలు తెలిసేసి తాడేపల్లికి కావాల్సినంత అవినీతి డబ్బులు తీసుకొచ్చుకున్నారు కదా. ఇదే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంది. ప్లస్ అన్నవరం, సింహాచలం ఇవన్నీ కూడా అదే కదా. ఓపెన్ అంటే టెండర్లన్నీ వీళ్ళే టెండర్లు వేయటం, వీళ్ళే సప్లై చేయటం, వీళ్ళే కరప్షన్ తీసుకోవడం ఇవన్నీ చేశారు. మరి ఇప్పుడు అన్నవరం, సింహాచలం అనుమానం వ్యక్తం చేయకుండా ఎట్టుంటారు? ఇప్పుడు అక్కడ సప్లై చేసినటువంటి వాళ్ళే ఇక్కడ కూడా సప్లై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటి ఎండోమెంట్ సంబంధించిన దేవాలయాలు దాన్ని 3 కేటగిరీలో చేశారు, ABC అని. ఏ కేటగిరీలో ఉన్నటువంటి టెంపుల్ అన్నిటికి సంబంధించి నీకు ఎక్కువగా లావాదేవీలు జరుగుతుంది. ఇప్పుడు కనకదుర్గ, విజయవాడ కనకదుర్గ టెంపుల్లో మరి లడ్డూల తయారీ ఎలా ఉంటుంది, దానికి నెయ్యి ఎవరు సప్లై చేస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది కదా టెండర్లు. ప్లస్ రివర్స్ టెండరింగ్ పెట్టావు కదా ప్రతిదీ కూడా.
ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఉండేటువంటి టెండర్ వాళ్ళ కాంట్రాక్టర్స్ని తన దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి రివర్స్ టెండరింగ్ అనేది పెట్టారు కదా. రివర్స్ టెండరింగ్ పెట్టి ఈ విధంగా చేస్తారు. రివర్స్ టెండరింగ్ పెట్టిందే కరప్షన్ని సెంట్రలైజ్ చేసుకోవడానికి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవాళ సింహాచలం కానీ, లేదా అన్నవరం కానీ, లేదంటే విజయవాడ కనకదుర్గం కానీ, ఏ టెంపుల్ అయినా తీసుకోండి, మీరు అంతర్వేది తీసుకోండి, ఏ టెంపుల్ అయినా తీసుకోండి, ఏ టెంపుల్లో అయినా సరే ఇతనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, ఇతనికి సంబంధించిన మనుషులు లేకుండా ఏది జరగదు. ఇదే కాదు, దేవాదాయ శాఖలే కాదు, ఏ శాఖకు సంబంధించినా కానీ తన మనుషుల్ని పెట్టుకొని తను సెంట్రలైజ్ చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఏదైనా పాపం ఉందంటే 80% పాపం జగన్మోహన్ రెడ్డి గారిది, మిగతా 20% ఆయన పెట్టుకున్నటువంటి అనుంగు మనుషులు అనుకోవాలి. ఇదే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కళ్ళారా ప్రజలకి ఎవిడెన్స్ తోటి కనిపిస్తుంది. కల్తీ నెయ్యితోటి జంతువుల కొవ్వు కరిగించి చేసినటువంటి ఆయిల్ని నెయ్యిలో కలిపి సప్లై చేశారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా? ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు మనమైతే చెప్తాం, మనకు తెలిసింది ఏదో చెప్తాం, కానీ ప్రజలు ఇంకా కూడా వీళ్ళేదో చెప్తుంటే అల్లే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమై ఉంటుంది, లేదంటే వీళ్ళేదో చెప్తుంటారు, దానిలో నిజం లేదు, ఇప్పటికి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతాం, జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ మనకున్న సమాచారాన్ని మనకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది సెంట్రలైజ్ చేశారు. సెంట్రలైజ్ చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ప్రతి పాపంలో 80% జగన్మోహన్ రెడ్డి గారిది, 20% మిగతా వాళ్ళందరిది ఉంటుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా పరిస్థితి కనపడుతుంది అక్కడ ఇప్పుడు బయటపడుతున్న అంశాలను కనుక చూస్తుంటే. థ్యాంక్ యూ సార్.